ఓ పక్కన సింగపూర్ దగ్గర, స్విట్జర్లాండ్ దగ్గర అట్లాంటి చోట్ల ప్రాబ్లమ్ లేని కంట్రీస్ కదా అక్కడ అనుకుంటే, ఇప్పుడు అట్లాంటి దేశాల దగ్గర కూడా బాంబు పేలుడు సృష్టించి ప్రాణాలు తీసే అరాచకం. యూరోపియన్ దేశాల్లో క్రిస్మస్ వేడుకల్ని క్యాన్సిల్ చేసుకుని బహిరంగ వేడుకల్ని, న్యూ ఇయర్ వేడుకల్ని బహిరంగ క్యాన్సిల్ చేసుకున్న దౌర్భాగ్యం పడితే, చివరికి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి వణుకు పుట్టిస్తున్నటువంటిది ఈ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం. మొన్న ఈ మధ్యన అమెరికా ప్రభుత్వం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి దాడులు చేసి వచ్చింది, కానీ వీళ్ళు మాత్రం మారట్లేదు అనడానికి సాక్షి ఏది? నైజీరియా వెళ్ళి దాడులు చేసి వచ్చింది, క్రైస్తవులు ఊచకోతకు వస్తున్నారు. కానీ అసలు ప్రపంచవ్యాప్తం క్రైస్తవులు క్రిస్మసే జరుపుకోకుండా చూస్తున్నట్టు రాడికల్ శక్తుల యొక్క డామినేషన్ పెరిగితే, క్రైస్తవ దేశాలు గొప్ప దేశాలని చెప్పే కాస్త బలహీనపడిపోతే ఎట్లా ఉంది అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి. సెంట్రల్ అమెస్టర్డామ్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి చోట ఏదైతే వాండెల్ చర్చి అగ్ని ప్రమాదానికి గురి కావడం, దాని వెనకాల సంథింగ్ ఏదో కుట్ర ఉందన్నటువంటిది ఇప్పుడు మరొక కొత్త సంచలనాత్మకమైనటువంటి అంశం అవుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఇది ఏంటి అన్న దాని మీదన ఆలోచించమని కోరుతున్నటువంటి సిచ్యుయేషన్.